కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా భూముల కుంభకోణం కేసులో భారీ ఊరట దక్కింది. ఆయన భార్యకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. కర్ణాటక యాంటీ కరప్షన్ వాచ్ డాగ్ లోకాయుక్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆయన భార్యకు వ్యతిరేకంగా విచారణ జరపడానికి బలమైన సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. ఈ కేసు సివిల్ కేసు కిందకు వస్తుందని, క్రిమినల్ కేసు కిందకి రాదని లోకాయుక్త వెల్లడించింది. కాగా సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన స్నేహమై కృష్ణతో పాటు మరో ముగ్గురు అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కార్యకర్తలు ఏడాది క్రితం కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్కు ఒక లేఖలో సిద్ధరామయ్య మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ స్కీమ్లో నిందితుడని, ఆయనపై వెంటనే ప్రాసిక్యూషన్ ప్రారంభించాలని కోరారు. కాగా బుధవారం నాడు లోకాయుక్త నోటీసు ఇచ్చినటువంటి స్నేహమై కృష్ణకు ముఖ్యమంత్రి, ఆయన భార్య బిఎం పార్వతి, ఆయన బావమర్ది మల్లికార్జున స్వామికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలకు తగని సాక్ష్యాధారాలు చూపించలేకపోయారంటూ పేర్కొంది. స్నేహమై కృష్ణ ముడా స్కామ్లో నలుగురు కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. కానీ దానికి తగిన సాక్ష్యాలు అందించడంలో విఫలమయ్యారని లోకాయుక్త అభిప్రాయపడింది. కాగా ఫైనల్ రిపోర్టు హైకోర్టుకు సమర్పిస్తామని లోకాయుక్త కృష్ణకు సమాచారం అందించింది. కాగా కృష్ణకు ఒక వారం గడువిచ్చి నోటీసుకు స్పందించాలని కోరింది. ఆ తర్వాత లోకాయుక్త ఫైనల్ రిపోర్టును కోర్టుకు సమర్పిస్తుంది. కాగా ఇదే కేసుకు సంబంధించి ఈడీ వద్ద మనీ లాండరింగ్ కేసు మాత్రం యథావిధిగా కొనసాగుతోంది.